H1B వీసా ఫీజు పెంపుపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత వీసాలు రెన్యువల్స్ కు పెంపు లేదని స్పష్టత ఇచ్చింది. కొత్త వీసాలకే $1,00,000 ఫీజు వర్తింపంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ట్వీట్ చేశారు. మరోవైపు వీసా ఫీజుపై గందరగోళ నేపథ్యంలో భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసింది. H1B వీసా ఫీజు పెంపుపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. వీసా ఫీజు పెంపు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అది కూడా వన్ టైం ఫీజు మాత్రమేనని, వార్షిక ఫీజు కాదని పేర్కొంది. ఇప్పటికే H1B వీసాపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు ఈ పెంపు వర్తించదని తెలిపింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్ వేదికగా స్పష్టతనిచ్చారు. H1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ $1,00,000 రుసుము విధించబోమని తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. 2025 లాటరీ వీసాలకు కూడా పాత ఫీజులే వర్తిస్తాయని, $1,00,000 ఫీజు జీవిత కాలానికి ఒకసారే చెల్లింపు అని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా ప్రభుత్వం H1B వీసా ఫీజును భారీగా పెంచడంతో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. H1B వీసాల్లో అత్యధికంగా 72% వరకు భారతీయులకే కేటాయిస్తున్న నేపథ్యంలో భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం +1 202 550 9931 నెంబర్కు ఫోన్ లేదా వాట్సాప్ చేయాలని సూచించింది. భారతీయులకు మాత్రమే అత్యవసర సాయం పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపింది.